హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది నేను నైట్ వీడియో అండి. నేను చికెన్ పిల్లలు అడిగారని చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా రాళ్ళుప్పేసి ఒక 20 నిమిషాలు సైడ్ పెట్టుకుంటే పీస్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. తర్వాత 2 సార్లు వాటర్ పోసి కడిగేసుకొని కుక్కర్లో వేసుకోవాలి పీసెస్ మాత్రమే. కొద్దిగా రాళ్ళుప్పు ఒక 3 స్పూన్ల వరకు వాటర్ వేసి స్టవ్ మీడియంలో పెట్టి 1 కేజీ వస్తే సరిపోతుంది. మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి ఒక ఆనియన్ వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిలు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయలు, కొద్దిగా సాజీర వేసుకున్నాను. ఈ మిక్సీ జార్లో ఉన్న ఆనియన్ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది, మరీ పేస్ట్లకు కాకుండా. కొద్దిగా పసుపు వేసుకొని కాసేపు వేపుకుంటే మనకి ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఓ 2 టమాటాలు కట్ చేసి వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే మెత్తగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కేజీ రాగానే దించేసుకుంటే మనకి మరీ పీస్ మెత్తగా అవ్వకుండా నార్మల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఉడికించుకున్న చికెన్ వాటర్తో సహా వేసేసుకొని ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు స్టవ్ హైలో పెట్టి మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకోండి. గరం మసాలా కూడా నేను ఇంట్లో తయారు చేసింది వేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా అప్పటికప్పుడు తెచ్చేటప్పుడు చికెన్ మనం ఆనియన్ కానీ అట్లనే పచ్చిమిర్చి కానీ కట్ చేస్తాం కదండి, ఆ లోపు సైడ్కి పెట్టేసి మనకి రాళ్ళుప్పే సైడ్కి పెట్టినట్లయితే పీస్ అనేది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే మనకు ఉప్పు కారం పెట్టి ఫ్రిడ్జ్లో 1 గంట పాటు వదిలినట్లయితే చికెన్ కర్రీ కానీ గ్రేవీ కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో దించేసుకోవడమే. చూసారు కదా, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. పీసెస్ కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. రైస్లో కానీ రోటీ అయినా కొర్రలైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీతోని. అట్లానే మా ఇంట్లో చికెన్ కొంతమంది తింటే కొంతమంది ఎగ్ కావాలంటారు. ఎగ్ కూడా వండాను. ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను. ఊరికనే ఒట్టివే తింటారండి గుడ్లు మా ఇంట్లో. అందుకనే ఇక మా మనవరాలు ఉంది కాబట్టి ఇలా ఎక్కువగానే ఉడికించుకున్నాను. పాలకూర ఎగ్ కర్రీ చేద్దాము. ఒక్క ఇది వచ్చే వరకు కుక్కర్లో కొద్దిగా రాళ్ళు వేసి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి 1 కేజీ వచ్చాక కింద దించేసుకోవాలి. ఈలోపు కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు అంతా ఏగేలోపు మిక్సీ జార్ తీసుకొని మనం పాలకూర పేస్ట్ అయితే చేసుకుందాము. ఎగ్స్ అన్నీ కూడా పొట్టు తీసి కాస్త చాక్తో ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న పాలకూర కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు మేము ఇక్కడ పాలు పోపించుకుంటాం కాబట్టి కాస్త నెయ్యి అనేది ఎక్కువ ఉంటుందండి పెరుగులో కానివ్వండి. పాల మీగడతో కూడా ఎక్కువ నెయ్యి అనేది మాకు దొరుకుతుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం పొడి, రాళ్ళుప్పేసి ఈ రుబ్బుకున్న పాలకూర పేస్ట్ అంతా కూడా వేసేసుకొని కాసేపు మూత పెడితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. తర్వాత ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసి మిక్సీ జార్ కడిగి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. గరం మసాలా వేసుకున్నాను. బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది బగారా రైస్ పైకి అయితే ఇంకా బాగుంటుంది. అట్లనే రోటీ అయినా బాగుంటుంది, కొర్రలైనా బాగుంటుంది. చక్కటి గ్రేవీతో టేస్టీ ఎగ్ కర్రీ, పాలకూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి. సూపర్గా ఉన్నాయండి.